హలో అండి, ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై చూపిస్తున్నాను. పొన్నగంటి కూర చాలా ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు చాలా మంచిది. ఈ ఫ్రై చేసుకుందామండి. ముందుగా గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం నూనె పోసుకోవాలి. ఒక 3 స్పూన్లు నూనె పోసుకున్నాను. నూనె వేడైంది. దీనిలోనే ఎల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇవి బాగా వేయించుకోవాలండి. దీనిలోనే కొంచెం ఉప్పు వేస్తాను. ఉల్లిపాయలు వేయడానికి కొంచెమే వేస్తున్నాను. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి. దీనిలోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా కొంచెం పసుపు. నేను పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్ వేసి రుబ్బి పెట్టుకున్నానండి. ఆకుకూరలలో ఇలా వేస్తే పచ్చిమిరపకాయలు తగలకుండా చాలా బాగుంటుంది. మళ్ళీ కారం వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఇది సరిపోతుంది. ఇది వేసుకున్నాను. ఇది వేసుకొని కొంచెం బాగా వేగిన తర్వాత పొన్నగంటి కూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. తరిగి ఆరిపోయింది కూడా, నీళ్ళేం లేవు. జాలి గిన్నెలో వేసుకున్నాను కడిగి. ఇది వేసుకోవాలండి. ఇది వేసుకొని బాగా తిప్పాలండి. ఇది బాగా దగ్గరయ్యి ఉడికేంత వరకు ఉడికించుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము. కూర వేగిందేమో చూద్దామండి. కూర ఉడికిపోయింది, బాగానే వేగిపోయింది. ఇప్పుడు దీనిలో నేను శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను. చిన్న కప్పుడు. ఇది వేసేసి కొంచెంసేపు వేగనివ్వాలండి. కారము అది వేసే పని ఉండదు. పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొన్నగంటి కూర ముఖ్యంగా కళ్ళకు మంచిది అంటారు. ఇది కొంచెం సేపు వేగనిద్దామండి. శనగపప్పు వేసాను కదా, కొంచెం సేపు వేగనిద్దాం. వేగిపోయిందేమో చూద్దామండి. అంతా సిమ్ములోనే పెట్టానండి, ఎందుకంటే ఆకు మాడిపోతుంది. అందుకే చాలా సిమ్ములో పెట్టి ఉడికించుకోవాలి ఆకుకూరని. అయిపోయిందండి, బాగా వేగిపోయింది. స్టవ్ ఆర్పేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈరోజు పొన్నగంటి కూర ఫ్రై చూపిస్తున్నానండి. దానిలోనే కొంచెం శనగపప్పు వేసుకున్నాను. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా కళ్ళకు మంచిది. ఇప్పుడు ఎలా చేయాలి